దేవమాత ప్రార్థనలోని 4వ బిరుదు క్రీస్తుని యొక్క మాత. పుట్టిన ప్రతి మనిషికి అమ్మ ఆలనా పాలన అత్యవసరం. మనిషిగా వికసించటానికి, మనసున్న మనిషిగా జీవించటానికి తల్లి కల్పవల్లి లాంటిది. భౌతిక జీవితానికే కాదు, ఆధ్యాత్మిక జీవిత పురోగమనానికి కూడా తల్లి తోడ్పాటు చాలా అవసరం. అందుకే దేవుడు తన కుమారుడైన యేసుకు ఒక అమ్మను అనుగ్రహించారు. అలాగే అమ్మ ఆప్యాయతలోని మాధుర్యాన్ని చవిచూసిన యేసు మనలను అమ్మలేని అనాథలుగా వదిలి వెళ్ళలేక సాక్షాత్తు తన తల్లి మరియమ్మనే మనకి అమ్మగా అనుగ్రహించారు. దేవుని ప్రణాళిక ప్రకారం యేసు ప్రభువులో మనం రక్షణ పొందుటకు మరియా అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు. కేవలం భౌతిక తల్లి మాత్రమే కాక క్రిస్టియన్ల విశ్వాసంలో మరియా యేసుక్రీస్తు ద్వారా మనల్ని దేవుని ప్రేమకు చేరువ చేస్తుంది. కాబట్టి ఆమెను క్రీస్తుని యొక్క మాత అని పిలుస్తారు. మరియా యేసుక్రీస్తు భౌతిక తల్లి కాబట్టి ఆధ్యాత్మిక ప్రణాళికలో కీలక పాత్ర పోషించినందున ఆమెని క్రీస్తుని యొక్క మాత అంటారు.